నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేరళం కాంగ్రెస్ లో అసమ్మతి పెరుగుతుందా? కేసీ వేణుగోపాల్ కు సెగ తగులుతుందా? ఇక కేసీ వేణుగోపాల్ రాహుల్ కి మూటలు మోస్తారా? వైనాడులో పోస్టర్లు వేసింది ఎవరు? సీఎం ఎంపికకు ఎక్కువ టైం ఎందుకు తీసుకున్నారు? ఢిల్లీ కేంద్రంగా ఏం జరుగుతోంది? కాంగ్రెస్ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందా? కాంగ్రెస్ హైకమాండ్ కు కేరళం ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారా అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు నిజమే అని అనిపిస్తోంది. ఎందుకంటే కేరళం సీఎం ఎంపికపై 10 రోజులుగా జరిగిన తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ సీఎం అభ్యర్థి పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. తాజా సమాచారం ప్రకారం కేరళ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారన్న ప్రచారం ముందు అసమ్మతి సెగ రగులుతోంది. వాస్తవానికి నిన్ననే పేరును ప్రకటించారని భావించినప్పటికీ చివరి నిమిషంలో చర్చలు ముగియకపోవడంతో నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించారు. had made in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. The Congress ఇటీవల ఎన్నికల్లో యూడీఎఫ్ భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఇక సీఎం పీఠం కోసం ముగ్గురు ఉద్దండ నాయకుల మధ్య పోటీ అయితే తీవ్రంగా నెలకొని ఉంది. సీఎం రేసులో ప్రధానంగా పార్టీ హైకమాండ్ మద్దతు నేతగా ఉన్న కేసీ వేణుగోపాల్, క్షేత్రస్థాయిలో బలమున్న పట్టున్న నేత వీడి సతీశన్, అలాగే సీనియర్ నాయకులు రమేష్ చెన్నిత్తల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలో జరిపిన చర్చల్లో ఒక క్లారిటీకి రావడంతో వీడి సతీశన్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. नमस्कार साथियों, आज हमारे बीच में एआईसीसी कोषाध्यक्ष श्री अजय माकन जी, एआईसीसी महासचिव श्री मुकुल वासनिक जी और एआईसीसी महासचिव जो केरलम की जिम्मेदारी है दीपा दास मुंशी जी हैं. अभी श्रीमती दीपा दास मुंशी जी एक महत्वपूर्ण घोषणा करेंगी. ये सिर्फ घोषणा करेंगे, उसके बाद सवाल जवाब नहीं होगा. इनफॉर्मली हम बातचीत करेंगे, पर अभी घोषणा करने दीजिए क्योंकि इसका आपका इंतजार भी है. नमस्कार साथियों, आज हमारे बीच में एआईसीसी कोषाध्यक्ष श्री अजय माकन जी, एआईसीसी महासचिव श्री मुकुल वासनिक जी और एआईसीसी महासचिव. మరొకవైపు కేసీ వేణుగోపాల్ కు వ్యతిరేకంగా అసమ్మతి సెగ రగులుతోంది. వైనాడులో పోస్టర్ల వారు మొదలైంది. మూర్ఖపు నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ ను సీఎంగా ఎంపిక చేస్తే కేరళం ప్రజలు కాంగ్రెస్ ను క్షమించబోరంటూ ఒక పోస్టర్ ఉండగా, కాంగ్రెస్ ఆఫీస్ కు సమీపంలో వెలసిన మరొక పోస్టర్లో వేణుగోపాల్ ను రాహుల్ కు బ్యాగులు మోసేవాడిగా అర్థం వస్తోంది. ఈ పోస్టర్లు కేరళంలో తీవ్ర సంచలనం రేపుతూ ఉన్నాయి. కేరళం కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా కూడా హాట్ టాపిక్ మారుతూనే, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ అలాగే రాహుల్ గాంధీతో ఆయనకున్న సాన్నిహిత్యం పరంగా కూడా వైనాడులో వెలిసిన పోస్టర్లు ఇవన్నీ కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలోనే మొత్తంగా కూడా ముగ్గురు సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న
దీని పరంగా కూడా ఇవాళ విడి సతీశన్ పేరును కూడా సీఎం గా ప్రకటిస్తూ కూడా అటు కాంగ్రెస్ కేరళ ప్రభుత్వం కూడా కేరళం కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. అటు కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూడీఎఫ్ ప్రభుత్వం అంటే మొత్తంగా కూడా భారీ విజయంతో కూడా అధికారంలోకి వచ్చిన 10 రోజులు అవుతున్నా కూడా నిర్ణయం తీసుకోవడం చాలా వరకు కూడా ఆలస్యంగా చేసింది. బట్ విడి సతీశన్తో మొత్తంగా కూడా ఈ అభ్యర్థిని అయితే ప్రకటించారు. రైట్, మాట్లాడదాం. ఒకవైపు కాంగ్రెస్ లో కూడా అంతర్గత రాజకీయాలు, కేసీ వేణుగోపాల్కు అసమ్మతి సెగ పోస్టర్లు వెలవడం, ఆయన్ను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారంటూ కూడా కొంత వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే కూడా ఈ పోస్టర్లు వెలవడం, ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కేరళం ప్రజలు క్షమించారంటూ కూడా కొన్ని పోస్టులు రావడం, అదేవిధంగా కూడా ఇటు విడి సతీశన్ కూడా ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించడం కూడా చాలా వరకు కూడా కేరళంలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాయి. రైట్, మాట్లాడదాం. కృష్ణతేజ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బీజేపీ నుండి అందిన్ రామరెడ్డి గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. కృష్ణతేజ గారు, ఏంటి కేరళం కాంగ్రెస్ లో అసమ్మతి పీక్ స్టేజ్ కు చేరుకుందా? ఎందుకంటే చూసాం అక్కడ మనం కేరళం మొత్తంగా కూడా మొన్నటి వరకు కేసీ వేణుగోపాల్ గారికి అక్కడ అటు రాహుల్ గాంధీ గారితో మొత్తంగా కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేంద్ర నాయకుడిగా ఉన్న ఆయనకు ఇమేజ్ ఉంది చాలా వరకు కూడా. బట్ ఇక్కడ కేరళంలో కూడా స్థానికంగా విడి సతీశన్ పేరు, అదేవిధంగా మొత్తం ముగ్గురు సీఎం రేస్కి అయితే అక్కడ పోటీ పడ్డారు. చాలా వరకు కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇస్తారనుకున్న నేపథ్యంలో చాలా వరకు పోస్టులు అక్కడ వెలిచాయి. కేరళం ప్రభుత్వ ప్రజలందరూ కూడా వ్యతిరేకత చూపుతున్న నేపథ్యంలో మొత్తంగా 2 రోజులుగా కూడా అటు ఢిల్లీలో కూడా ఏవో మాటలు సాగిన నేపథ్యంలో విడి సతీశన్ పేరునైతే కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఒకవైపు మనం చూస్తున్నాం బీజేపీ చాలా వరకు కూడా గెలిచిన రాష్ట్రాల్లో కూడా సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరిగిపోయింది. అటు బెంగాల్లో జరిగిపోయింది, కేరళం పుదుచ్చేరిలో జరిగిపోయింది, అస్సాంలో జరిగిపోయింది. బట్ ఎందుకు ఇంత భారీ మెజారిటీతో కూడా కేరళంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు? ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంత టైం ఎందుకు పట్టిందంటారు? హిమ గారు, ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరైనా ప్రేక్షకులైనా మిగతా పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సీఎం అభ్యర్థి పైన ఒక క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ వచ్చి ఏంటిదంటే వేరే ఒక పోస్టర్ వాళ్ళని మీరు చెప్పడం, వేరే ఒపీనియన్స్ రావడం, లేకపోతే వేరే వేరే అసమ్మతి వాళ్ళని కొన్ని పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి బీజం పోస్తుందే అవుట్డేటెడ్ నాయకులు, కొన్ని వేరే పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఎల్డీఎఫ్ కాదని ఇక్కడ యూడీఎఫ్ కి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చింది. ఇవాళ 10 రోజులు పట్టేది కాంగ్రెస్ పార్టీకి సీఎం అని మీరు ఒక ప్రశ్న ఇప్పుడు నాకు అడిగిన, ఎస్ వ్యాలిడ్. 10 రోజులు పట్టిన 10 సంవత్సరాలుగా సుస్థిర పాలన కేరళ ప్రజలకు అందించాల్సిన ఒక ప్రభుత్వం ఉండాలనే ఒక తపనతోనే కాంగ్రెస్ పార్టీ టైం తీసుకుని అందరినీ కన్సెన్సస్ తోని ముందుకెళ్ళింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీరు బాగా తెలుసు, కాంగ్రెస్ పార్టీలు ఎంత పోటీ ఉన్నా, ఎంత పొలిటికల్ అంబిషన్స్ ఉన్నా, డెఫినెట్లీ అక్కడ ఉన్న సామర్థ్యత, అక్కడ ఉన్న మాక్సిమం ఎమ్మెల్యేల బలం, సామాజిక వర్గం, యాక్చువల్లీ ప్రజలు, వీళ్ళందరినీ బీజం వేసుకునే ముందుకు వెళ్తున్నాం. దానికి అనుకూలంగానే ఇప్పుడు పేరు వెలువడింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్లీ ఈ పేరు అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కన్సల్టేషన్, వైడ్ రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్ పెట్టుకుంది కూడా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చెప్పినట్టు ఎల్డీఎఫ్ కానీ కాకుండా యూడీఎఫ్ ప్రభుత్వాన్ని అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. ఆ యూడీఎఫ్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కేరళ ప్రజలకి సుస్థిరమైన పాలన, వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలి. దానికి అనుకూలంగా ఒక క్యాబినెట్ కూర్పే కానివ్వండి, ఎమ్మెల్యే మద్దతే కానివ్వండి, సిఎల్పి లీడరే కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, మొత్తం వైడ్ రేంజ్ ఆఫ్ కన్సర్న్స్ తో ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఇది హాస్యాస్పదం కాకుండా డెఫినెట్లీ ఇది అందరి ముందు డెఫినెట్లీ ఒక ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా పార్టీ క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతినక్కడ ముందుకు వెళ్ళాలని ఇవాళ అందరూ స్వాగతించాల్సిన నిర్ణయం అండి. ఇంకా రెండో విషయం వచ్చేసేస్తే కేరళలో లిటరసీ ఎక్కువ, యువత ఎక్కువ, అందరిలో కూడా విడి సతీశన్ గారికి చాలా మంచి పలుకుబడి ఉంది, చాలా అది ఉంది. దానికి అనుకునే కాంగ్రెస్ హై కమాండ్ కూడా ప్రజల నిర్ణయాన్ని శిరోధార్యం అని విడి సతీశన్ గారిని డెఫినెట్లీ అబ్సల్యూట్ గా అవుట్ రైట్ గా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయనకు అదే రకంగా సౌత్ లో డెఫినెట్లీ ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, తెలంగాణ, ఇటు కర్ణాటక, అటు కేరళ, రాబోయేది కూడా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కింది నుంచి కన్యాకుమారి టు కాశ్మీర్ అని రాహుల్ గాంధీ గారు ఒక యాత్ర చేపట్టబోతారు. ఆ యాత్రకి నిజంగా కేరళ నుంచే ఇవాళ పునాది. దానికి అనుకూలంగా విడి సతీశన్ గారే లీడ్ తీసుకుంటారు. కేసీ వేణుగోపాల్ గారు ఆల్వేస్ పార్టీ లాయలిస్ట్, ఆయన పార్టీకి డెఫినెట్లీ జాతీయ కోశాధికారి అదేంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు రాహుల్ గాంధీ గారి తర్వాత. ఆయన ఒక మాట ఎప్పుడు చెప్తారు, నేను ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీలో చేస్తాను. కాకపోతే అందరు నాకు పార్టీ నిర్ణయం ఫైనల్ అని ఎలక్షన్ ముందు చెప్పినారు, ఇప్పుడు చెప్తున్నారు. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా అక్కడ లోకల్ మీడియా కూడా చెప్పడం జరిగింది. కావాలంటే మీరు ఒకసారి బయట తీసుకోవచ్చు. కేసీ వేణుగోపాల్ గారు ఈజ్ ఆల్వేస్ ఇన్ లైన్ విత్ పార్టీ హైకమాండ్ అండ్ కేసీ వేణుగోపాల్ గారు ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు చెప్పినట్టు 10 సంవత్సరాలు కాంగ్రెస్ సుస్థిర పాలన ఇవ్వడంలో మొదటి వ్యక్తి ఆయనే. అందం రామరెడ్డి గారు,
సో భారీ మేడం. మెజారిటీతో వచ్చినా కూడా యూడిఎఫ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇన్ని 10 రోజుల పాటు కూడా టైం తీసుకునే పరిస్థితి ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో అస్థిరత కనిపిస్తోందా? ఇంకొకటి ఇవాళ వైనాడులో కూడా పోస్టర్లు వెలవడం కూడా కొంత కలకలం రేపుతున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ లో కొంత అంటే అంతర్గత యుద్ధం ఏమైనా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మొదటి వరకు కూడా ముగ్గురు ఉన్నారు అక్కడ. కేసీ వేణుగోపాల్ ఉన్నారు, విడి సతీష్ ఉన్నారు, ఇంకొకటి చెన్నితల. సో ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళ పార్టీ కింద పనిచేసే వాళ్ళ నాయకుల నుంచి కూడా కొంత ఇప్పుడు ఎట్లా అసమ్మతి వస్తుందా, ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేస్తారంటారు? అని ప్రతిపక్ష నేతగా ప్రజల్లో చాలా వరకు కూడా సతీష్ కూడా మంచి ఫేమ్ ఉంది. బట్ ఇవాళ మనం చూసాము కేసీ వేణుగోపాల్కు ఇవ్వద్దంటూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరే కూడా కొన్ని పోస్టర్లు వెలువడడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కూడా కొంత చీలికలు యుద్ధం అట్లా ఏమైనా సంకేతంగా అట్లా చూడాలా? కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠాల సముదాయం. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు ఉంటాయి. ఇప్పుడు కేరళ కొంచెం ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళింది. కేరళలో ఏంటంటే ముగ్గురు నాయకులు సీఎం కావాలని ప్రయత్నం చేశారు. మొదలు ఎన్నికల ముందు ఇద్దరు ఉన్నారు, సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల, విడి సతీశన్. కేసీ వేణుగోపాల్ పోలింగ్ అయ్యే వరకు ఆయన సీఎం రేస్ లో లేడు. పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఎంటర్ అయ్యాడు. ఇలా ముగ్గురు మూడింటిని అమ్ముకున్నారు. ఆయన రమేష్ చెన్నితాల ఏంటంటే సీనియర్ నాయకుడు, చాలా పదవులు చేశాడు, ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు. ఆయన కేరళ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు. ఆయన తర్వాత ఈయన కేసీ వేణుగోపాల్ అంటే సోనియా గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్నాడు. ఆమె ఆయన నిర్ణయిస్తుంది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిర్ణయిస్తుంది కాబట్టి నేనే సీఎం అని ఇక్కడ నమ్ముకున్నాడు. కానీ విడి సతీశన్ చాలా తెలివిగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నమ్ముకున్నాడు కేరళలో. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎవరు కోరుకుంటే వారే సీఎం అవుతారు. సోనియా గాంధీ నియమించలేదు, కేరళ కాంగ్రెస్ ఎన్నుకోలేదని ఆయన చాలా తెలివిగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నమ్ముకున్నాడు. అందుకే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ సతీశన్ కలిసి పోస్టర్ బాజాప్తా పెట్టారు. కాంగ్రెస్ సోనియా గాంధీ కుటుంబానికి మామూలు ఛాలెంజ్ కాదు. ఇప్పుడు ఈ ఎంపికల్లో వాళ్ళు పెట్టిన పోస్టర్లు, మీరు వైనాడ్ మర్చిపోండి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీరు ఇక్కడి నుంచి మళ్ళీ గెలవలేరు. ఒక పోస్టర్. ఇంకో పోస్టర్లో కేసీ వేణుగోపాల్ మీ పనివాడు కావచ్చు, కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. ఇంకో పోస్టర్లో ఆర్జీ అంటే రాహుల్ గాంధీ, పీజీ ప్రియాంక గాంధీ, ఇది హెచ్చరిక, ఈ ఘోరానికి కేరళ మిమ్మల్ని ఎన్నటికీ క్షమించదు. అట్లా ఆ విధంగా హెచ్చరికలు వచ్చినాక క్షేత్రస్థాయిలో చూసినాక ముఖ్యంగా మనకు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు ఏంటంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని. కాబట్టి ముస్లిం లీగ్ ఇప్పుడు సోనియా గాంధీ ఎవరిని ఎదిరించినా ముస్లింలను, పర్టికులర్లీ ముస్లిం లీగ్ దేశాన్ని ముక్కలు చేసిన ముస్లిం లీగ్ ఎదిరించరు. కాంగ్రెస్ బేసే ముస్లిం లీగ్, ముస్లింలు కేరళలో బేస్ ముస్లిం లీగ్ పార్టీ. కాబట్టి ఇప్పుడు కేరళలో ప్రజలు కాంగ్రెస్ కూటమిని గెలిపించిన ఏది 10 ఏళ్ల లెఫ్ట్ పాలన మీద వ్యతిరేకతతో, ఎట్లయితే కేసీఆర్ మీద వ్యతిరేకతతో బీజేపీ బీఆర్ఎస్ ఒకరైన భయంకర విష ప్రచారంతో కాంగ్రెస్ ను అందరూ రేవంత్ రెడ్డి గారిడి మాటలు, 6 గ్యారంటీలు అన్ని పొందబెట్టారనుకో, ఆ బూటకపు హామీలతో కేసీఆర్ వ్యతిరేకత గెలిచినట్టు అక్కడ 10 ఏళ్ల పాలన. రాహుల్ గాంధీ వచ్చినాకనే కేరళలో కాంగ్రెస్ 10 ఏళ్ల అధికారం దూరం. అంతకుముందు ఎన్నడూ కేరళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారానికి దూరంగా లేదు. ఇప్పుడు 10 ఏళ్ళు చేస్తే అంటే 10 ఏళ్ల అధికారం కోసం కాదు, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అది ఇంకొకటి ఏంటంటే అసలు మెజారిటీ రాని హంగ్ అసెంబ్లీ వచ్చిన తమిళనాడులో కూడా సీఎం ప్రమాణ స్వీకారం అయిపోయి 4 ఏళ్ళు అయిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2 అధికారులు ఇప్పుడు అస్సాం కానీ, కూటమి అధికారం ఉన్న పాండిచేరి కానీ, కొత్తగా అధికారంలోకి వచ్చిన బెంగాల్ కానీ సీఎంలో పాత సీఎంలో కొత్త సీఎం కూడా అన్ని ప్రమాణ స్వీకారాలు అన్ని అయిపోయింది. కానీ కేరళ ఈ కాంగ్రెస్ ఎప్పుడైనా రైట్ కేరళ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో కూడా విడి సతీశన్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాം. എല്ലാ കാര്യങ്ങൾക്കും അദ്ദേഹത്തിന്റെ പിന്തുണ നൽകിയിട്ടുണ്ട്. അതുപോലെ ഇതിന്റെ ക്യാമ്പയിൻ കമ്മിറ്റി ചെയർമാനായിരുന്ന നമ്മുടെ മുൻ പ്രതിപക്ഷ നേതാവ് കൂടിയായിരുന്ന KPCC പ്രസിഡന്റായിരുന്ന ശ്രീ രമേശ് ചെന്നിത്തല, അദ്ദേഹത്തിന്റെയും പങ്കുണ്ട്. എന്റെ നേതാവ് കൂടിയാണ് ശ്രീ രമേശ് ചെന്നിത്തല. എന്റെ പ്രിയങ്കരനായ സഹപ്രവർത്തകനാണ്, നേതാവ് കൂടിയാണ് ശ്രീ KC വേണുഗോപാൽ. അവരെ എല്ലാവരെയും പൂർണ്ണമായ വിശ്വാസത്തിലെടുക്കും. KPCC പ്രസിഡന്റ് ശ്രീ സണ്ണി ജോസഫിനോട്, അതുപോലെ ഇവിടുത്തെ ചുമതല AICCയുടെ ചുമതലയുണ്ടായിരുന്ന ശ്രീമതി ദീപാദാസ് മുൻഷിയോട്, എല്ലാവരോടും അവരുടെ ക്യാമ്പ് ചെയ്താണ് ഇവിടുത്തെ പ്രവർത്തനങ്ങൾക്ക് നേതൃത്വം കൊടുത്തത്. എല്ലാവരോടുമുള്ള നന്ദി ഞാൻ പ്രത്യേകമായി
പറയുകയാണ്. ഇത് വലിയൊരു ഉത്തരവാദിത്തമാണ്. കാരണം കേരളം അതിൻ്റെ ഏറ്റവും വലിയ സങ്കീർണമായ ഒരു അവസ്ഥയിലൂടെ കടന്നു പോവുകയാണ്. ഞങ്ങൾ തന്നെ ജനങ്ങളുടെ മുമ്പിൽ അവതരിപ്പിച്ച കേരളത്തിൻ്റെ ഒരു ചിത്രമുണ്ട്. ആ വെല്ലുവിളികളെ നേരിടാൻ കേരളം ഒരുമിച്ച് നിൽക്കണം. കേരളത്തിലെ എല്ലാ വിഭാഗം ജനങ്ങളുടെ, പ്രതിപക്ഷത്തിൻ്റെ ഉൾപ്പെടെയുള്ള പൂർണ്ണമായ പിന്തുണ ഞാൻ അഭ്യർത്ഥിക്കുന്നു. നമ്മുടെ കേരളത്തെ നമുക്ക് രക്ഷിച്ചെടുക്കാൻ, പുതിയ കേരളത്തെ സൃഷ്ടിക്കാൻ എല്ലാവരും ചേർന്നുള്ള പ്രവർത്തനത്തിന് മാത്രമേ കഴിയുകയുള്ളൂ. നല്ല ഒരു ടീം ഉണ്ടാകണം. നല്ല ഒരു ടീം ബിൽഡ് ചെയ്ത് ഒരാൾക്ക് ഒറ്റയ്ക്ക് ഒന്നും ചെയ്യാൻ കഴിയില്ല. ഒരു ടീമിനായിരിക്കും ചെയ്യാം. കേരളത്തെ രക്ഷിക്കാനുള്ള ആ ടീം ബിൽഡ് ചെയ്യുക എന്നുള്ള ഉത്തരവാദിത്വം കൂടി തീർച്ചയായും ഏറ്റെടുക്കും. ഹൃദയം നിറഞ്ഞ നന്ദി എല്ലാവരോടും പറയുന്നു. കേരളത്തിലെ ജനങ്ങളോട് പറയുന്നു. ഞാൻ പറഞ്ഞു. ഒരു നാണക്കേടും ഇല്ല. ഇതൊക്കെ ഫോർമാലിറ്റീസ് ഉണ്ട്, നടപടിക്രമങ്ങളുണ്ട്. നിങ്ങൾ മറ്റ് സംസ്ഥാനങ്ങളിലെല്ലാം വിവിധ പാർട്ടികൾ മുഖ്യമന്ത്രിമാരെ തെരഞ്ഞെടുക്കാൻ എത്രയോ സമയം എടുത്തിട്ടുണ്ട്. ചരിത്രം അറിയാതെ അങ്ങനെ കുറ്റപ്പെടുത്തരുത്. നേതൃത്വത്തിന്റെ മുമ്പിൽ ഒരുപാട് കാര്യങ്ങൾ വരുമ്പോൾ അവരതിൻ്റെ എല്ലാ ഭാഗവും പരിശോധിച്ച് ഒരു കാലത്തും നടക്കാത്ത തരത്തിൽ MLA-മാരുമായി, MP-മാരുമായി, സീനിയർ നേതാക്കളുമായി എല്ലാവരും ആയി നടത്തിയ ആശയവിനിമയത്തിന് ശേഷമാണ്. കോൺഗ്രസ് പാർട്ടി സാധാരണ ഒരു പാർട്ടിയല്ല, ഗാലക്സി ഓഫ് ലീഡർഷിപ്പ് ഉള്ള ഒരു പാർട്ടിയാണ്. ഒരുപാട് നേതാക്കൾ, കഴിവുള്ള മികച്ചവരായ നിരവധി നേതാക്കന്മാർ MLA-മാരായി ജയിച്ചു വന്നവരിലുണ്ട്. കഴിവുള്ള നേതാക്കന്മാരുള്ള ഒരു പാർട്ടിയാണ്. അതിൽ നിന്ന് ഒരാളെ തിരഞ്ഞെടുക്കുക എന്ന് പറയുന്നത് വളരെ പ്രധാനപ്പെട്ടൊരു ജോലിയാണ്. അത് ഭംഗിയായിട്ട് നിർവഹിച്ചു. അല്ല, തീർച്ചയായിട്ടും ജനങ്ങൾ പിന്തുണച്ചിട്ടുണ്ട്. ജനങ്ങൾ UDF-നെ പ്രതീക്ഷയോടുകൂടി കാണുകയാണ്. അവർ UDF-നെ പിന്തുണച്ചിട്ടുണ്ട്, വൻ വിജയം നൽകിയിട്ടുണ്ട്. അതിനവർക്ക് വലിയ പ്രതീക്ഷയുണ്ട്. ഞങ്ങളറിയാലോ, ഞങ്ങൾ ടീം UDF ആയിട്ടാണ് നിന്നത്. ടീം UDF ഒരു പാർട്ടിയെ പോലെയാണ് പ്രവർത്തിച്ചത്. എല്ലാ നേതാക്കളും, പ്രിയങ്കരായ സാദിഖ് അലി തങ്ങൾ, ശ്രീ PK കുഞ്ഞാലിക്കുട്ടി സാഹിബ്, ഏറ്റവും സീനിയറായിട്ടുള്ള ശ്രീ PJ ജോസഫ് സാറ്, ശ്രീ പ്രേമചന്ദ്രനും ശ്രീ ഷിബു ബേബി ജോണൊക്കെയുള്ള RSP, CP ജോൺ ഞങ്ങളുടെ UDF-ന്റെ സെക്രട്ടറി ആയിരുന്നു. അതുപോലെ ശ്രീ രാജൻ ബാബു, ശ്രീ മാണി സി കാപ്പൻ, ശ്രീ അനൂപ് ജേക്കബ് ഉൾപ്പെടെയുള്ള UDF നേതാക്കൾ ഒരു ഒറ്റ പാർട്ടി, ഒരു പാർട്ടിയെ പോലെയാണ് അവരെല്ലാം പ്രവർത്തിച്ചത്. അവരെ എനിക്ക് ഉപദേശങ്ങൾ തന്നിട്ടുണ്ട്, അനുഗ്രഹങ്ങൾ തന്നിട്ടുണ്ട്, തെറ്റുകൾ തിരുത്തിയിട്ടുണ്ട്, കറക്റ്റ് ചെയ്തിട്ടുണ്ട്. അതുപോലെ തന്നെ ഞങ്ങൾ പോകും, ഇനിയും പോകും. എങ്ങനെ? അല്ല, അത് പാർട്ടിയായിട്ടും ഘടകകക്ഷികളുമായിട്ടും ആലോചിച്ച് ഗവർണറെ കണ്ടതിന് ശേഷം തീരുമാനിക്കുക. അത് ഇപ്പോൾ നിങ്ങളെല്ലാം ആദ്യം കാണുന്നു. എല്ലാ മുതിർന്ന നേതാക്കളുമായി കൂടിയാലോചിച്ചതിന് ശേഷം ഗവർണറുമായിട്ട് ആലോചിച്ച് പാർലമെന്ററി പാർട്ടി യോഗം ഇന്ന് വെച്ചിട്ടുണ്ട്. അതിനെല്ലാം ശേഷമുള്ളൊരു നടപടിക്രമമുണ്ട്. അത് ഒറ്റയ്ക്ക് തീരുമാനിക്കുന്നതല്ല, ഇതൊന്നും കൂട്ടായി തീരുമാനിക്കുന്നു. വരട്ടെ, ഞാനല്ലല്ലോ മന്ത്രിമാരെ തീരുമാനിക്കുന്നത്, കൂട്ടായിട്ടാണ് തീരുമാനിക്കുന്നത്. പാർട്ടിയാണ് മന്ത്രിമാരെ തീരുമാനിക്കുന്നത്. പാർട്ടിയാണ് നിർദ്ദേശിക്കുന്നത്. ഞാനല്ല തീരുമാനിക്കുന്നത് മന്ത്രിമാരെ. എന്നോട് അഭിപ്രായം ചോദിക്കും പാർട്ടി, മറ്റ് നേതാക്കളോട് അഭിപ്രായം ചോദിക്കും, എന്നിട്ട് പാർട്ടിയാണ് അത് ചെയ്യുന്നത്. വേറെ എന്തെങ്കിലും ഉണ്ടോ? എല്ലാവരും വരട്ടെ. ഇംഗ്ലീഷ് So your first reaction after the announcement? Yes, എല്ലാവരും വരട്ടെ.
Let the cameras come. Wait. ఇక కేరళం కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రోజులకు కూడా ఎవరు సీఎం అవుతారు అనే దానికి ఉత్కంఠకు తెరపడింది. విడి సతీశన్ కూడా అటు కేంద్రం నుంచి కూడా ఆయన పేరును కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా విడి సతీశన్ మీడియాతో మాట్లాడారు. సో బహిరంగంగానే అక్కడ ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి. బట్ ఎందుకు మొదటి నుంచి కూడా కేసీ వేణుగోపాల్ చాలా అత్యంతంగా కూడా సన్నిహితంగా అటు రాహుల్ గాంధీకి కానీ ఏఐసిసి వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్న నేత, బట్ ఎందుకు ఆయన్ని పక్కన పెట్టి ఎందుకు విడి సతీశన్ ఎందుకు ఎంచుకున్న పరిస్థితి? సో మాట్లాడుతున్నాము. కార్తిక్ గారు, కృష్ణతేజ్ గారు, సో ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు ప్రతిపాదించింది సతీశన్ ఎందుకు ఎంచుకుంది అనుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్కి దగ్గరగా ఉన్న వ్యక్తి కేసీ వేణుగోపాల్. సో ఎందుకు గ్రౌండ్ రియాలిటీలో ఈయన చాలా బలమైన నేత కాబట్టే అందుకనే విడి సతీశన్ను సీఎంగా కూడా ప్రకటించారా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటారు? ఇప్పుడు మన హిమ గారు మొదటి నుంచి నేను ఇప్పుడు ఇంట్లో కూడా చెప్పడం జరిగింది, విడి సతీశన్ గారే అక్కడ సీఎం క్యాండిడేట్ గా ఉంటారు, విడి సతీశన్ గారే సీఎం గా అవుతారని అక్కడ ప్రథమ శ్రేణి కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు. ఎందుకంటే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ చేసింది మన విడి సతీశన్ గారే. పార్టీని బుధస్కంధాల పైన వేసుకుని నిజంగా ఎమ్మెల్యే టికెట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డెఫినెట్లీ మాస్ అప్పీల్ ఒకటి మొదలు పెట్టింది. ఆ ఒక ప్రజల వేవ్ లో భాగస్వామ్యంలో మొదట వచ్చేది డెఫినెట్లీ విడి సతీశన్ గారే. అందుకే ఎప్పుడు కూడా విడి సతీశన్ గారు చాలా మంది అనుకుంటారు ఏంటంటే అతనికి డెఫినెట్లీ పార్టీ అండదండలే పుష్కలంగా పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి పార్టీ క్యాంపెయిన్ కమిటీలో ఉన్నాడు. డెఫినెట్లీ పార్టీ అతని టికెట్ లో కూడా ముందు పెట్టింది. ప్లస్ పార్టీ కోఆర్డినేషన్, ఇందాక మన బీజేపీ పెద్దలు అంటున్నారు ముస్లిం లీగ్ తో కోఆర్డినేషన్ ఇవి అని. ఎస్, మాది అక్కడ ముస్లిం లీగ్ తో యూడిఎఫ్ గా కూటమిగా ఏర్పడి డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 63 సీట్లు గెలిచినా అక్కడ ముస్లిం లీగ్ తో ఏర్పడితే డెఫినెట్లీ ఆ భారీ మెజారిటీ అనేది వన్ సైడ్ గా వచ్చింది. ఆ వన్ సైడ్ లో రావడంలో విడి సతీశన్ గారు డెఫినెట్లీ మీరు చూస్తే అందులో ఉన్న వాళ్ళ కోఆర్డినేషన్ కానివ్వండి, అందులో ఉన్న డెఫినెట్లీ పార్టీ నడపడంలో కానివ్వండి, పార్టీ ప్రభుత్వంలో సఖ్యత తీసుకురావడమే కానివ్వండి, ఎల్డీఎఫ్ కూటమికి వ్యతిరేకంగా ఆ రోజు డెఫినెట్లీ పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి విడి సతీశన్ గారి నాయకత్వంలోనే జరిగింది. అందరికీ తెలియని విషయం ఏంటంటే కేసీ వేణుగోపాల్ గారు జాతీయ స్థాయిలో అన్న ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా ఆయన పార్టీ డైరెక్షన్ ఎక్కడ కూడా జవదాటలేదు. ఆఖరికి వస్తే మొన్న ఇక్కడైతే కేరళలో ప్రచారంలో కూడా చూస్తే ప్రతి దగ్గర విడి సతీశన్ గారిని ముందు పెట్టుకునే జరుగుతుంది. ఇంకోటి ఆయన సామాజిక వర్గం కూడా డెఫినెట్లీ విడి సతీశన్ గారికి ఒక బలమైన అడ్వాంటేజ్ గా అక్కడ ఉంది. ఆ ఒక సామాజిక వర్గం బేరే చేసుకుంటూ డెఫినెట్లీ కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, ఇంకా మిగతా నాయకులు కానీ డెఫినెట్లీ విడి సతీశన్ గారు ముందు పెట్టారు. ఆ ఒక డెఫినెట్లీ విడి సతీశన్ గారి చరిష్మా, ఆయన మాస్ అపీల్, డెఫినెట్లీ ఆయనకున్న ఇంతకుముందు గతంలో పనిచేసిన అనుభవము, డెఫినెట్లీ ఇవన్నీ తోడుకుని డెఫినెట్లీ రేపు ఎల్డీఎఫ్ కూటమి కానివ్వండి, అక్కడ మిగతా విచ్ఛిన్నం చేసే కొన్ని కూటములు వస్తున్నాయి. ఆ కూటమికి డెఫినెట్లీ చెక్ పెట్టాలంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇది జీవనమరణ సమస్య కాకుండా డెఫినెట్లీ జాతీయ స్థాయిలో ఎదగడానికి మంచి అవకాశం. కాబట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కి పాకాలంటే విడి సతీశన్ గారి రూపంలో కావాలి. ఆల్రెడీ మన తెలంగాణలో మీరు చూస్తున్న రేవంత్ రెడ్డి గారు దూకుడు ముందు వేరే ప్రతిపక్షాలు లేకుండా పోయినాయి. కర్ణాటక చూస్తున్న డీకే శివకుమార్ గారు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి ముందు డెఫినెట్లీ ప్రతిపక్షాలు నిజంగా ఉన్నాయా లేనా ఒక పరిస్థితి ఏర్పడింది. అట్లనే కేరళలో కూడా డెఫినెట్లీ మాస్ లీడర్ విడి సతీశన్ లాంటి వాళ్ళు ఉంటే ప్రతిపక్షాలు డెఫినెట్లీ కూటమి ఉండకుండా పోతాయని డెఫినెట్లీ మా ఒక రామరెడ్డి గారు. కాంగ్రెస్ 10 రోజులు తీసుకుందంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఏదో ప్రయత్నం చేద్దాం, వాళ్ళ హోల్డ్ పెట్టుకుందామంటే సాధ్యం కాదు. ఒకటి దక్షిణాదిలో ప్రజలు గమనించాలి. దక్షిణాది ముఖ్యంగా ఏంటంటే కేరళలో దేశాన్ని చీల్చిన ముస్లిం లీగ్ మీదనే ప్రభుత్వం ఆధారపడ్డది. ఈవెన్ తమిళనాడులో కూడా దేశాన్ని చీల్చిన ముస్లిం లీగు అండ్ చైనా భక్తుల కమ్యూనిస్టుల మీద ఆధారపడ్డది. కర్ణాటకలో టిప్పు సుల్తాన్ బదిలీ చేసే కాంగ్రెస్ మీద ఆధారపడ్డది. తెలంగాణలో ఎంఐఎం చేతుల గుప్పిట్లో ఉన్న కాంగ్రెస్ మీద ఉన్నది. అదే ఉత్తర భారతంలో వీళ్ళ హోల్డ్ లేదు. ఉత్తర భారతంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే కశ్మీర్లో కలిసిన 6 ఎమ్మెల్యేలు ముస్లింలే, అస్సాంలో కలిసిన 19 మందిలో 18 మంది ముస్లింలే, బెంగాల్లో కలిసిన 2 ఎమ్మెల్యేలు 2 ముస్లింలు. కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ పరిస్థితి. రేవంత్ రెడ్డి చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కూటమి ఎన్నుకుంటే దక్షిణ భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారుతుంది. దక్షిణ ప్రజలు గుర్తించాలి.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందెం రామరెడ్డి గారు, కృష్ణతేజ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే